हाय दोस्तों, सबको वेलकम करता हूं मैं मैथ्स बाय सद्दाम सर यूट्यूब चैनल की అందరికీ స్వాగతం అండి। మ్యాథ్స్ బై సద్దాం సర్ యూట్యూబ్ ఛానల్ కి పోయిన క్లాస్ లో మనం ప్రైమ్ నెంబర్స్ గురించినటువంటి మంచి క్వశ్చన్స్ ని బెస్ట్ అప్రోచ్ లో సులభంగా ఎలా చేయాలో చూసాము। ఈ రోజు మనము పర్ఫెక్ట్ నెంబర్స్, తర్వాత కో ప్రైమ్ నెంబర్, బేసిక్ లెవెల్ నుంచి ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్లకు కూడా అర్థమయ్యే విధంగా మన క్లాస్ అనేది జరుగుతుంది। ట్విన్ ప్రైమ్ నెంబర్ అన్నారు, దీన్ని తెలుగులో కవల ప్రధాన సంఖ్యలు అని కూడా అంటారు। మరి కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్య అయితే తేడా 2గా ఉంటుందో, 2గా డిఫరెంట్ ఉంటుందో అట్లాంటి ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని మనము ట్విన్ ప్రైమ్ నెంబర్స్ గా చెప్తాం। మరి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ లో వీటికి మనము ట్విన్ ప్రైమ్ నెంబర్స్ గా చెప్పచ్చు। ఇలాంటి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి। తర్వాత మనకు కో ప్రైమ్ నెంబర్స్। కో ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు ఏమి HCF 1 గా ఉంటుందో వాటిని మనం కో ప్రైమ్ నెంబర్స్ అంటాం। ఈ కో ప్రైమ్ నెంబర్స్ లో ఆ రెండు నెంబర్స్ ప్రైమ్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, వాటి HCF అనేది మనకు 1గా రావాలి। మరి వాటి HCF 1గా ఉందో లేదో అట్లాంటి నెంబర్ ని మనము కో ప్రైమ్ నెంబర్। సో ఈ రెండింటిని మనము ఫ్యాక్టర్స్ చూస్తే ఈ రెండింటికి ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ 1 దీనికి ఉంది, 1,11 ఉంది। సో ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది కాబట్టి ఇట్లాంటి కేసులో దీన్ని HCF 1 గా రాస్తాము। ఇలా HCF 1 గా ఉన్నటువంటి నెంబర్ ని మనం కో ప్రైమ్ నెంబర్స్ అంటాం। ఈ కో ప్రైమ్ నెంబర్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే ఆ రెండు నెంబర్లు ప్రైమ్ నెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు, వాటి HCF మాత్రం 1గా రావాలి। అలాంటి వాటికి మనము కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్తాం। ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2,7 వీటి HCF కూడా మనకు 1 గానే ఉంటుంది। ఏ రెండు నెంబర్ల HCF 1 గా ఉంటుందో అట్లాంటి నెంబర్ ని మనము కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్తాం। If P, Q are co-prime numbers and P plus Q is equal to 12, how many pairs are possible for P, Q? మనకు P, Q అనేది రెండు సహప్రధాన సంఖ్యలు కో-ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు। మరి P plus Q యొక్క మొత్తము 12 గా తీసుకున్నాడు। అలాంటి ఎన్ని జతలు మనకు పాసిబుల్ అవుతున్నాయి అని క్వశ్చన్ అడిగారు। మరి వీటిని చూద్దాము। P, Q అనేది మనకు 12 గా రావాలి, వాటి సమ్ అనేది మరి చెక్ చేద్దాం। 1,11 వీటి HCF తీసుకుంటే 1 అవుతుంది। సో 1,11 అనేది కూడా కలిపితే మనకు P plus Q 12 అవుతుంది। సో ఇది ఒక పేరు। 2,10 రెండిటికి కామన్ HCF అనేది 2 ఉంది కాబట్టి 2,10 తీసుకునే పాసిబిలిటీ లేదు। 3తో చూస్తే 3,9 కూడా మనకు తీసుకునే పాసిబిలిటీ లేదు। ఫ్యాక్టర్స్ అనేది 1 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి 4 కూడా తీసుకునే అవకాశం లేదు। 4,8 తీసుకుంటే 4 కూడా తీసుకునే అవకాశం లేదు। మరి అలానే 4,5తో 5,7 మరి 5,7 కూడా 12 అవుతుంది। వీటి కామన్ HCF కూడా 1 అవుతుంది కాబట్టి సో 1,11 ఒక పేరు, 5,7 ఒక పేరు అనేది అవుతుంది। మరి Q కంటే P చిన్నది కాబట్టి ఈ రెండు నెంబర్లో మనం తీసుకునే పాసిబిలిటీ ఉంది। సో మనకు 2 పేర్స్ ఏర్పడ్డాయి, ఈ 2 పేర్సే మన ఆన్సర్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది। నేను ఇప్పుడు చేస్తున్న క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్, తరచుగా ప్రతి ఎగ్జామ్ లో అడుగుతున్నటువంటి క్వశ్చన్స్। ఈ క్వశ్చన్స్ ని మీరు కొద్దిగా ఫోకస్ గా అర్థం చేసుకుంటే కనుక మీరు ఏ ఎగ్జామ్ కి అయితే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ లో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది।
ఈ వీడియోలో భాగంగా మనం ముందు వీడియోలో ప్రైమ్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాము. ప్రైమ్ నెంబర్స్ గురించి సంబంధించిన మంచి మంచి క్వశ్చన్ చేసేసాము. కో ప్రైమ్ నెంబర్స్ తెలుసుకున్నాము. తర్వాత ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు మనము పర్ఫెక్ట్ నెంబర్ గురించి తెలుసుకుంటున్నాం. దునియాలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్షన్ అనేది ఒక నిరంతర ప్రయత్నము. పర్ఫెక్షన్ ఒక రోజుతో రాదు, అది నిరంతర ప్రయత్నము. మనము పర్ఫెక్షన్ మన లిమిటేషన్స్ అన్నిటిని మనము కోపప్ చేసుకొని మన జర్నీలో పర్ఫెక్షన్ అనేది వస్తుంది. మనకున్నటువంటి రిసోర్సెస్ ని చక్కగా వాడుకొని పర్ఫెక్ట్ మ్యాన్ గా అవుతాము. యాజ్ అ పర్ఫెక్ట్ సిటిజన్ నేను కాబట్టి యాజ్ అ పర్ఫెక్ట్ మీలో భాగంగా నేను నా ఓటు హక్కును సద్వినియోగపరుచుకున్నాను. యాజ్ ఎ పోస్టల్ బ్యాలెట్ గా ఈరోజు నా ఓటు హక్కు నేను వేశాను. మీరు కూడా 13వ తారీఖు మీరు ఓటు హక్కు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఓటు వేయండి. మీరు ఓటు వేయడంలో ఎలాంటి నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇబ్బందులనే, ఆ లిమిటేషన్స్ ఉన్నప్పటికీ మీరు పర్ఫెక్ట్ మ్యాన్ గా అయ్యి మీరు ఒక ఇండియన్ సిటిజన్ గా ఖచ్చితంగా మీరు ఓటు అనేది కాస్ట్ చేయండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఖచ్చితంగా ఓటు వేయండి. సో పర్ఫెక్ట్ నెంబర్ అంటున్నాడు. మరి నెంబర్ పరంగా పర్ఫెక్ట్ నెంబర్ ఏదైతే ఉందంటే ఏ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ ని మనము అడిషన్ చేస్తే ఆ నెంబర్ కి డబుల్ అవుతుందో, లేదా ఆ నెంబర్ ని మనం పక్కన పెట్టేసి మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం జత చేస్తే ఆ నెంబర్ యొక్క మొత్తము అదే నెంబర్ కి ఈక్వల్ అవుతుందో అట్లాంటి నెంబర్ ని పర్ఫెక్ట్ నెంబర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 6 చూడండి. మరి 6 చూస్తే 6 యొక్క ఫ్యాక్టర్స్ మనకు 1, 2, 3, 6. ఇవి 6 యొక్క ఫ్యాక్టర్స్. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 1 + 2 + 3 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + 3 6, 6 + 6 12. సో దీనికి డబుల్ అయింది. ఈ నెంబర్ ని, ఈ ఫ్యాక్టర్స్ ని మొత్తం మనం అడిషన్ చేసినప్పుడు డబుల్ అయింది కాబట్టి ఈ నెంబర్ ని పర్ఫెక్ట్ నెంబర్ అనొచ్చు. లేదా ఇది 6 యొక్క ఫ్యాక్టర్స్ లో ఈ నెంబర్ ని విడిచిపెట్టి, అంటే ఈ 6 ని మనం తీసేస్తే ఈ రెండింటిని, ఈ మిగిలిన వాటిని మనం యాడ్ చేస్తే 6 1 + 2 + 3 = 6 ఇదే నెంబర్ కి ఈక్వల్ అయింది. కాబట్టి ఇలా మనము ఆ నెంబర్, ఆ ఫ్యాక్టర్స్ 6 యొక్క ఫ్యాక్టర్స్ లో అదే నెంబర్ ని తీసివేసి మిగిలిన నెంబర్ ని మనం సమ్ చేస్తే కనుక వచ్చేటువంటి సమ్ అదే నెంబర్ కి ఈక్వల్ అయితే అట్లాంటి నెంబర్ ని మనము పర్ఫెక్ట్ నెంబర్స్ అని చెప్తాం. తర్వాత క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పర్ఫెక్ట్ నెంబర్ అని అడిగారు. మనం వీటికి ఫ్యాక్టర్స్ చెక్ చేసి అడిషన్ చేసి అదే నెంబర్ వస్తుందో లేదో చెక్ చేస్తే మనకు ఆన్సర్ ఏం తెలిసిపోతుంది. సో 8 యొక్క ఫ్యాక్టర్స్ మనం చూస్తే 1, 2, 4, 8. మరి వీటన్నిటిని అడిషన్ చేస్తే 1 + 2 + ఈ నెంబర్ ని తీసివేద్దాము. 1 + 2 3, 3 + 4 7 అవుతుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ నెంబర్ అనేది కాదు. 8 అనేది పర్ఫెక్ట్ నెంబర్ కాదు. అలానే 28 చూద్దాము. 28 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తే 1, 2, 4, 5 అపోదు 6 వెళ్ళదు 7 8 14 28. సో 28 ని మనం తీసేస్తాము. ఈ నెంబర్ ని మనం అడిషన్ చేస్తే 21 ఒక 4 కలిపితే 25 + 1 3 28. సో ఈ నెంబర్ అనేది మనకు పర్ఫెక్ట్ నెంబర్ అవుతుంది. కాబట్టి వీటిని మనము పర్ఫెక్ట్ నెంబర్ గా ఆప్షన్ బి ని టిక్ చేస్తాం. సో పర్ఫెక్ట్ నెంబర్ అనేది ఈ విధంగా మనము సార్ట్ అవుట్ చేయొచ్చు. మనకు ప్రైమ్ నెంబర్ అనేది అవ్వడం లేదు. ఎందుకు అవ్వడం లేదు? ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకు ఈవెన్ నెంబర్ వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఈవెన్ నెంబర్ వస్తుంది కాబట్టి మనము ప్రైమ్ నెంబర్ 2 గా తీసుకునేటువంటి పరిస్థితి ఏది పాసిబిలిటీ లేదు. సో 3. సో 2 అనే పేరు మనకు రాకూడదు. సో 2 లేకోకుండా 3, 2 ఆప్షన్ అనేది మనకు ఎలిమినేట్ అవుతుంది. 3, 5, 7. సో 8 + 7 15 అవుతుంది. 15 ఆల్సో ప్రైమ్ నెంబర్ కాదు. 3, 5, 11. సో 8 ఒక 11 90. ఇది ఒక ప్రైమ్ నెంబర్. ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ మనకు దొరికాయి. సో ఇది అయిపోయింది. అలానే 5 తో చెక్ చేద్దాం. 5, 7, 11.
సో 5, 7, 11, 12 ఒక 11, 23. ఇది ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్ మనకు దొరికింది. అలానే మరి ఓటు వేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ అట్ ఎనీ కాస్ట్. థ్యాంక్ యూ.